నిన్న రాత్రి క్యాప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత హౌస్ అంతా చాలా సీరియస్ మోడ్లోకి పోయింది. గరం గరం అగ్గి మీద గుగ్గిలం లెక్క అయిపోయింది. చాలా డీప్ డిస్కషన్ జరిగినాయి. అవన్నిటి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాప్టెన్సీ టాస్క్ ఎట్లా జరిగింది, అందులో మనీష్ మర్యాద సంచాలకగా ఎట్లా డిజాస్టర్ అయ్యిండు, ఇమాన్యుల్ని కావాలనే టార్గెటెడ్గా అవుట్ చేసిండా, అంటే కళ్యాణ్ పడాల విషయంలో తీసుకున్న నిర్ణయం కరెక్టేనా, అసలు ప్రియాకి శ్రీజాకి ఎందుకు పంచాయతీ జరిగింది, అసలు హరీష్కి శ్రీజ ఎందుకు నచ్చకుండా పోయింది, సంజన క్యాప్టెన్ అయింది ఓకే కానీ శ్రీజ నచ్చలేదు, కళ్యాణ్కి సంజన మీద కోపం వచ్చింది. అసలు సంజన గల్రాని హరీషు గేమ్లో వర్స్ట్ ప్లే, నిజంగా వర్స్ట్ ప్లే ఆడిర్రు. ఆ వర్స్ట్ ప్లే ఏంటిది, అండ్ సంజన మళ్ళీ ఆశా షైన్ మీద రుబాబ్ చూపించింది, సామాను పట్టుకరాపో అని చెప్పి అంటే ఈమెకి మధ్య చిన్న పంచాయతీ అయింది. అండ్ సంజన రెండు రెండు ప్లేసెస్లో వర్స్ట్గా గేమ్ ఆడితే అండ్ సంజన ఆశా షైని మీద ఫ్లోరా షైని మీద ఆమెకు కోపం ఎందుకుందో బయటకు చెప్పింది. అండ్ చాలామంది చాలా విషయాలను బయటకు చెప్పారు. అండ్ టోటల్ క్యాప్టెన్సీ టాస్క్లో తోపు అంటే ఒకే ఒక పర్సన్ రాము రాథోడ్. ఆయనకు నిజంగా అంత గుర్తింపు వస్తుందా, అసలు ఏం జరుగుతుంది, ఇమాన్యుల్ రాత్రి పండుకునేదాకా ఒకటే పాయింట్ మీద పంచాయతీ చేస్తూ ఉన్నాడు మనీష్ మర్యాద మీద. అసలు అంత డీప్ డిస్కషన్ అవసరమా, ఏంది అసలు ఏం జరిగింది రాత్రి అంతా, గేమ్ స్టార్ట్ అయ్యే కంటే ముందు నుంచి గేమ్ ఎండ్ అయిన తర్వాత పండుకునేదాకా 9.5 hours ఫుటేజ్ ఇది. దాన్ని ఒక హాఫ్ అన్ అవర్లో 40 minutesలో మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. చాలా బాగుంటుంది వీడియో, లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయరి. అండ్ ఎవరిది తప్పున్నా అది సంజన సూపర్గా ఇప్పుడు మనందరం ఫ్యాన్ ఫాలోయింగ్ లాగా అయిపోయినాం, సూపర్గా ఆడుతుంది, వెరీ నైస్ అద్భుతమైన కంటెంట్ ఇస్తుంది అంటే ఆ సంజన తప్పులు చేసినా మనం మాట్లాడాల్సిందే. నిజంగా నిన్న సంజన గెలిచిందా, గెలిపించిన గెలుపులో అర్థం ఉందా, అసలు ఏం జరిగింది డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ దీనికంటే ముందు ఒక విషయం చెప్తా, నిన్న నైట్ రివ్యూ 58 నిమిషాలు ఉంది, గంటలు ఎంతెందుకు అని అనుకుని ఆగిన వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి, కింద కామెంట్లు చూడండి. 58 నిమిషాలు కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోయినాయి అన్న. 1.5లో చూసినాం, 2లో చూసినాం, 1.25xలో పెట్టి చూసినాం, స్పీడ్గా చూసినాం, కానీ అసలు 58 నిమిషాలు అంత పెద్దగా అనిపించలేదు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది వీడియో అని చెప్పారు. ఎందుకంటే అందులో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్, లైవ్ డిస్కషన్స్, మార్నింగ్ టు ఈవినింగ్ లైవ్లో జరిగిన డిస్కషన్స్ను కూడా కలుపుతూ చెప్పిన. అందువల్ల అది వర్త్ వాచ్, చూసే ప్రయత్నం చేయరు, చూడని వాళ్ళంతా కూడా చూసే ప్రయత్నం చేయరు. అండ్ ఓటింగ్ పోల్ అనాలిసిస్ కూడా వీడియో పెట్టినా కదా నిన్న, అది కూడా చూసే ప్రయత్నం చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయరు. నిజంగా వర్తబుల్ కంటెంటే ఇస్తున్నాం. ఎందుకంటే 10 గంటలు అట్లా వీడియో చూసి లైవ్ చూసి దాన్ని నేను క్రిస్ప్ అండ్ కన్సర్న్గా అంటే కన్సైజ్ చేసి మీకు కన్ఫ్యూజ్ చేస్తున్నా, అంటే చెప్తున్నా. సో మా కష్టానికి మీరిచ్చే ప్రతి అండ్ అవన్నీ ఎందుకులే కానీ జర కింద హైప్ కనబడ్డా కానీ లైక్ కనబడ్డా కానీ కొట్టే ప్రయత్నం చేయరు, ఓకేనా, మీ దయానా ప్రాప్తం. అట్నే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసిరంటే మన ఫ్యామిలీ మెంబర్, సబ్స్క్రైజర్ ఫ్యామిలీ మెంబర్లో యాడ్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయరి, గంట కొట్టుర్రి. ఖచ్చితంగా వర్తబుల్ కంటెంటే మనం ప్రొడ్యూస్ ఇస్తాను మీకు. ప్లీజ్ వర్త్ వాచ్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అండ్ ఎక్కడైనా పెంట పనులు జరిగితే వాళ్ళ మీద సీరియస్ డిస్కషన్ ఉంటుంది. అండ్ మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్లు ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ని ఫాలో కొట్టుర్రి, కంటిన్యూ చేద్దాం బై. సారీ ఫర్ ద ల్యాక్. ఫస్ట్ థింగ్, చపాతీ ముక్కల దగ్గర గొడవ జరిగింది చూసిరా, డస్ట్బిన్లో చపాతీ ముక్కలు ఎందుకు పారేసారు, మాకు వారైతే మేము తింటాం కదా అని చెప్పి దయనీయమైన ఫేస్తో వాళ్ళు అడుగుతున్న సిచ్యువేషన్ మనం చూసినాం కదా. అదంతా డ్రామా అని మనీష్ మర్యాద చూసిరా ఎట్లా చేస్తున్నారో, ఇట్లా మనం ఇన్ని ఇచ్చినాక కూడా వాళ్ళకి అట్లా చేస్తున్నారు, చాలా డేంజర్ పర్సన్, నమ్మద్దు భరణి వాళ్ళని అని ఆ డిస్కషన్ జరుగుతుంది కదా. ఆ తర్వాత ఒక చిన్న డిస్కషన్ జరిగింది, మనకి ఎపిసోడ్లో చూపించలే. అదేంటంటే భరణి గురించి మనీష్ అండ్ శ్రీజ వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటూ మనీష్ చెప్తున్నట్టు, గాడ్ ఫాదర్ లెక్క బిహేవ్ చేస్తాడు, టూ మచ్గా చేస్తాడు. ఆయన నన్ను ఎందుకు నామినేషన్లో పెట్టలేదు తెలుసా, డిమాండ్ పవన్ నేను మిగిలితే నన్ను ఎందుకు నామినేషన్లో పెట్టలేదు, డిమాండ్ పవన్ ఎందుకు పెట్టిండో తెలుసా, నన్ను పెడితే నాకు ఓటింగ్ బాగా వస్తుంది, నాకు ఓట్లు బాగా వస్తాయి, నన్ను నామినేషన్లో పెడితే నేను బాగా హైలైట్ అవుతాను, నన్ను పెట్టలేదు, అందుకే నన్ను పెట్టలేదు, మీకు అర్థం కావట్లేదు అని చెప్పిండు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, అక్కడ టాస్క్లో ఇమాన్యుయల్కి ఆ రెడ్ సిగ్నల్ దగ్గర పోతున్నప్పుడు అతనికి ఫోకస్ లేదా, గమనిస్తలేడా మనీష్. ఆ తర్వాత ఇమాన్యుల్ పోయి తీసిన తర్వాత రెడ్ అప్పుడు తీసినావు, నువ్వు గ్రీన్ అప్పుడు తీయలేదు కాబట్టి నువ్వు అవుట్ గేమ్ నుంచి అని ఎందుకు అన్నాడు. దీని వెనకాల ఖచ్చితంగా రీజన్ ఏముంటుంది, ఇదే రీజన్ ఉంటుంది. నామినేషన్లో నేను పెడితే నువ్వు హైలైట్ అవుతావు అని అనుకున్నావు కాబట్టి, నువ్వు ఈ టాస్క్ ఆడితే నువ్వు హైలైట్ అవుతావు కాబట్టి బర్నీ యూ గెట్ అవుట్ అని ఇండైరెక్ట్గా చెప్పిండు, అతి తెలివి ప్రదర్శించిండు అని నాకు అనిపించింది. మీకు అనిపించిందా? సో లైవ్ డిస్కషన్ చూస్తే మాత్రం నాకు అదే అనిపించింది, బర్నీ మీద కోపంతో ఇమాన్యుల్ని అవుట్ చేసిండు అని. రైట్. రెండో డిస్కషన్, అక్కడ ట్రూత్ ఆర్ డేర్ ఒకటి ఆడిరబ్బా. ఎవరు, ఇది గేమ్ స్టార్ట్ కాకంటే ముందు ఈ హౌస్లో ఏంటది అవుట్ హౌస్లో ఉన్న టెనెంట్స్ అంతా కూడా ట్రూత్ ఆర్ డేర్ ఆడిరు. అందులో మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. లైక్ ఏంటిదంటే,
తనుజాకి ట్రూత్ ఆర్ డేర్ వచ్చినప్పుడు నీకు నచ్చిన పర్సన్ ఎవరు, నచ్చని పర్సన్ ఎవరు అంటే అన్నీ కలిపి చెప్పేస్తా ఫటాఫట్ చెప్పడానికి. తనుజ వచ్చి నచ్చిన పర్సన్ వచ్చి బర్నీ గారు, లాంగ్ రన్లో మనం కలిసి వర్క్ చేయొచ్చు, కలిసి ఫ్రెండ్షిప్ ఉంటుంది అన్నట్టుగా బర్నీ గారు పాయింట్ చెప్పింది. అండ్ నచ్చని పర్సన్ ఎవరంటే హరీష్ పేరు చెప్పింది. అంటే హరీష్ అంటే తనకు నచ్చదు అని చెప్పింది. అండ్ రాముకి నచ్చిన పర్సన్ ఎవరు అంటే బర్నీ గారు, తనుజ అండ్ సృష్టి. నచ్చని పర్సన్ ఎవరు అని అంటే నచ్చని పర్సన్ ఎవరు చెప్పలే. సంజన ఇరిటేటింగ్ పర్సన్ ఎవరు అంటే సంజన అని చెప్పిండు. ఎదురుగా సంజన ఉండగానే చెప్పిండు రాము. అండ్ రీతు చౌదరి నచ్చంది అయితే మనీష్ అని చెప్పింది. అండ్ తనుజ వచ్చేసి నచ్చింది ఎవరు అంటే బర్నీ గారు అని చెప్పింది. అండ్ ఇరిటేటింగ్ పర్సన్ ఎవరు అని చెప్పి సుమన్ శెట్టిని అడిగితే సంజన పేరు చెప్పిండు, శ్రీజ పేరు చెప్పిండు. అండ్ సో ఇట్లాంటివన్నీ అంటే ఎవరి ఇష్టం ఎవరున్నారు అనే డిస్కషన్స్ ఇక్కడ జరిగినాయి అన్నట్టు. సరే, ఆ తర్వాత జట్టులో ఒకరు మాత్రమే ఉండాలి, మీ జట్టును ఎవరైనా సెలెక్ట్ చేసుకోండి అన్నప్పుడు అక్కడ ఒక్కొక్కరు వచ్చి నిలబడ్డారు. మనం నిన్న ఎపిసోడ్లో చూసినాం కదా, అక్కడ ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అదేంటి తెలుసా, సంజన ముందు ఫస్ట్ సుమన్ శెట్టి అన్న వచ్చి నిలబడితే అందరూ నో 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 అని డిస్లైక్ పెట్టారు కదా. అదే టైంలో అందరూ డిస్లైక్ పెట్టిన తర్వాత అక్కడ సుమన్ శెట్టి అన్న వెనక్కి పోతున్న టైంలో సంజన గారు నేను గ్రీన్ ఇస్తున్నాను బిగ్ బాస్, నా జట్టులో ఉండొచ్చు అన్నది. అనగానే బిగ్ బాస్ ఉండి మీ జట్టులో ఉండడానికి ఒకే పర్సన్ ఉంటారు, మీరు ఇంకొక పర్సన్ మాత్రమే ఉంటారు అనగానే సంజన ఉండి అయితే వదిలేండి, సుమన్ శెట్టి గారు మీరు నా జట్టు వచ్చినావా చెప్పు నాన్న చెప్పురా. ఇప్పుడు ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు, ఇగో రికార్డింగ్ అవుతుంది. ఇగో బంగారుకొండ నువ్వు పోయి ఆడుకో, డోర్కులు వచ్చి బొమ్మలు ఆడుకో. ఓకేనా, బాయ్ చెప్పు అందరికి. ఇక బాయ్. ఇక్కడ కనిపిస్తలేవు, నువ్వు కనిపించేదాడు వచ్చి చెప్పు. అంత మంచిదేనా? జాగ్రత్త. సరే మరి ఉంటా, బాయ్. పోయి జాగ్రత్త, డోర్ క్లోజ్ చేయి మెల్లగా. రే డోర్ క్లోజ్ చేయరా రే. కాళ్ళు చూసుకో మెల్లగా. రైట్. అయితే ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్, మీ జట్టులో ఉండడానికి ఒకే ఒక్క పర్సన్ తీసుకోవాల్సి ఉంటుంది, మీరు కాకుండా ఇంకొకరు మాత్రమే అనగానే సుమన్ శెట్టి అన్న మీరు నా జట్టులోనే ఉంటారు, కానీ నేను వేరే పర్సన్ సెలెక్ట్ చేసుకుంటా, కానీ మీరు నా జట్టే ఓకేనా, మీరు అక్కడ పోయి నిలబడినట్టు. ఓకే. అంటే జట్టులో ఒక 4-5 తీసుకొచ్చాము, పడి ఉంటారులే అనుకున్నది. ఒకరిని తీసుకోవాలనగానే వద్దులే అంటుంది అది. ఆ తర్వాత ఈ ఇమాన్యుల్ ఇదంతా తీసుకున్నారు కదా, ఒక్కొక్కరిని తీసుకోవడం అంతా చూసినాం మనం. ఆ తర్వాత బర్నీ గారు డబుల్ స్టాండర్డ్స్ బాగా సీరియస్గా కనబడిపోతున్నాయి, దొరికిపోతుండు. అక్కడ ఇమాన్యుల్ దగ్గరికి వచ్చి సృష్టి, ఇమాన్యుల్ మీరు మాత్రమే గెలవాలి. నిన్న మనకు డిస్కషన్ చూపించారు కదా, సృష్టి నేను నీతో ఉంటే వీక్గా ఉంటుంది, మేమిద్దరం కలిస్తే స్ట్రాంగ్గా ఉంటాం ఇట్లాంటివి చెప్పిండు కదా. ఆ తర్వాత ఇంకొక మాట కూడా చెప్పిండు అన్నట్టు, మీరిద్దరే గెలవాలి, సంజన గెలవకూడదు, ఎందుకంటే గెలిస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అన్నట్టు మాట్లాడండి. కంప్లీట్ డిస్కషన్ అక్కడ మనకి టెలికాస్ట్ చేయలే ఎపిసోడ్లో చెప్పేస్తున్నాయి. ఇవన్నీ లూప్ అన్నట్టు అక్కడ క్యాప్టెన్సీ టాస్క్లో జరిగినవి, అండ్ ఆ తర్వాత డిస్కషన్స్కి ఇవి లూపులు. ఆ తర్వాత శ్రీజ, సంజన వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. గేమ్ నేనైతే 100% ఇస్తా, అన్ఫేర్గా అస్సలు ఆడనని చెప్పి శ్రీజ చెప్పింది. మనకు తెలుసు శ్రీజ అన్ఫేర్గా ఆడదు. ఆ తర్వాత శ్రీజ, హరీష్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. గేమ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఇప్పుడు ఇక్కడ శ్రీజ ఏం చెప్తానంటే హరీష్కి, ఇప్పుడు మనం ఆడినాము ఆల్రెడీ, సో నేను ఆమెతో ఆడతాను, ఆమెకి నాకు కొంచెం పడతలేదు కదా, సో ఈ ఎనిమిటీ అనేది గేమ్లో కంటిన్యూ చేస్తుందా లేదంటే గేమ్లో బాగా ఆడుతుందా చూడాలి, ఎట్లుంటుంది గేమ్ ఆడేటప్పుడు. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఇద్దరు కలిసి ఆడే గేమ్స్ అనుకున్నారు, కానీ వీళ్ళ కోసం ఆడే గేమ్స్ అని అనుకోలేదు. సో ఆమె గురించి నాకు తెలియాలని నేను అందుకే తీసుకున్నా, అన్ఫేర్ అయితే ఆడను అని చెప్పింది. ఓకే నువ్వు అన్ఫేర్ ఆడమని తెలుసులే అని వీళ్ళు కూడా అనుకున్నారు. కానీ ఇక్కడ హరీష్కి బాగా ట్రిగ్గర్ అవుతుంది ఈ పాయింట్ అంతా, మనసులో పెట్టుకున్నాను అన్నట్టు. అంటే ఈమె ఎందుకు మనోళ్ళ కోసం ఆడకుండా ఆమెను సెలెక్ట్ చేసుకుంది. హైలైట్ ఏంటంటే సంజన ఛాన్స్ ఇస్తేనే హరీష్కి ఈ ఛాన్స్ వచ్చింది, ఏది క్యాప్టెన్సీ కంటెండర్ ఛాన్స్. కానీ హరీష్కి ఎట్లుంటుంది, అవన్నీ ఉండే కదా, నాకు ఇచ్చింది నేను తొక్కన ఆ టైప్లో ఉంటుంది. శ్రీజ ఎందుకు అట ఆడుతుంది అనే పాయింట్ ఉంది ఈయనకి మనసులో. అండ్ నాకేమనిపించిందంటే శ్రీజ నేచర్ అది, మనం అగ్ని పరీక్షలో కూడా చూసినాం. ఆల్రెడీ మీ ఇద్దరితో నేను ఆడినా, ఆల్రెడీ శ్రేయతో నేను ఆడినా, గెలిచినావు కానీ బాగానే ఆడినాము ఓకే, కానీ నేను ఈమెతో కూడా ఆడాలని చూస్తున్నా అని చెప్పి కల్కితో ఆడుతుంది చూసిరా, అట్లా చేంజ్ చేస్తుంది చూడు. అట్లా ఎవరితోటైతే నేను ఆడలేదో వాళ్ళతో ఆడాలని చూస్తుంది. అండ్ ఇంకోటి ప్రియా చీప్ అన్న తర్వాత కూడా, చీప్ బిహేవియర్ ఇట్లాంటిది నాకు ఉండదు అని చెప్పిన తర్వాత కూడా ఆమె హట్టు కాకుండా నెక్స్ట్ గేమ్కి నేను ప్రియాతో ఆడతాను అన్నది. ఎందుకంటే నేను ప్రియాతో ఇంతవరకు ఆడలేదు కాబట్టి ఆమెతో ఆడతా అని చెప్పి ఛాన్స్ తీసుకుంటుంది చూడు. లైక్ దట్ తన నేచర్ ఏందనేది మనకి అక్కడనే చూసినాం. సేమ్ నేచర్ ఈరోజు గేమ్లో మనకి టాస్క్లలో తన బిహేవియర్ కనబడుతుంది.
ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా తర్వాత టాస్క్లో కనబడతాయి కాబట్టి నేను ముందే ఇప్పుడు చెప్పేస్తున్నా. అప్పటికి మనకు క్లారిటీ ఉంటుంది. మనం లైవ్ చూస్తున్నప్పుడు ఏంటంటే ఇది చూసినాం కదా, ఆ తర్వాత అది వస్తుంది కాబట్టి సో మనకు అప్పుడు మ్యాచ్ అయిపోద్ది. మీకు ఇప్పుడు డైరెక్ట్గా అది చెప్పేస్తే ఇది అర్థం కాదని చెప్పి చెప్తున్నా. రైట్. మొత్తం స్క్రీన్ ప్లే అంతా చెప్పేస్తున్నా అన్నట్టు. ఆ తర్వాత శ్రీజ హరీష్ మాట్లాడుకున్నారో, హరీష్ మనసులో పెట్టుకున్నాడు. హరీష్ క్యాప్టెన్ ఎవరు కావాలని చెప్పి రామని అడిగిండు. క్యాప్టెన్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నావు రామని అడిగితే ఏమో చెప్పలేం కదా, ఎవరు క్యాప్టెన్సీ బాగా చేస్తారో మనకేం తెలుసు. ఇప్పుడు అందరూ తెలుస్తున్నారు కదా ఎవరు క్యాప్టెన్గా బాగా చేస్తారో, ఏం చెప్పగలుగుతామని వాస్తవం మాట్లాడండి. ఇవి కాదు కదా వీళ్ళకి కావాల్సినవి. అతి తెలివితో లాజిక్లు వేసుకొని మాట్లాడతా డీప్ డిస్కషన్స్ జరగాలి. రాములాగా లైట్ హార్టెడ్గా సింపుల్గా ఉన్న మ్యాటర్ని ఉన్నట్టుగా అంటే లైవ్లో బతకాలనుకున్నట్టుగా ఉండదు. ఇప్పుడు హరీష్ కానీ మనీష్ కానీ డీప్ డిస్కషన్స్ పెట్టాలి. వీళ్ళైతే ఇట్లుంటారు కావచ్చు, వాళ్ళైతే అట్లుంటారు కావచ్చు, అట్లయితే ఇట్లయితుంది కావచ్చు, ఇవన్నీ డిస్కషన్స్ కావాలి. అవి రాము దగ్గర నుంచి రావు. అందుకే హరీష్ కూడా లైట్ తీసుకున్నాడు. ఇది మీ దగ్గర నుంచి ఏం రాదురా మనకని. ఆ తర్వాత సంజన అండ్ హరీష్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఈ డిస్కషన్స్లో నాకు హరీష్ మీద విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకంటే నేను మొన్న ఒక మిస్టేక్ చేసినబ్బా, మీ అందరికీ సారీ చెప్పాలి. నేను ఇప్పుడు స్టార్టింగ్లోనే ఎత్తుకుందాం అనుకున్నా, స్టార్టింగ్లో ఎత్తుకునేటప్పుడు మర్చిపోయినా. అదేంటంటే హరీష్ తనుజ విషయంలో బిహేవియర్ అనే పదాన్ని వాడినా అన్న సంగతి ఇక్కడ సంజన దగ్గర చెప్తున్నాడు. ఏమంటాడు, నేను బిహేవియర్ అనే పదమే వాడిన, క్యారెక్టర్ అనే పదం వాడలేదు కదా, నేను చాలా జాగ్రత్తగానే మాట్లాడేటప్పుడు అని అంటే అక్కడ సంజన అంటుంది, నువ్వు చాలా క్లారిటీ ఆఫ్ వర్డ్స్ చాలా క్లారిటీగా చూజ్ చేసుకుంటావు, నేను కూడా అంతే క్లారిటీగా చూజ్ చేసుకుంటావు వర్డ్స్ అని అంటే వీళ్ళిద్దరు తోడుదొంగ లెక్క కనిపించారు. ఇద్దరు నచ్చలే నాకు ఒక మూమెంట్లో. సంజన కూడా వర్డ్స్ని జారేస్తుంది. లైక్ ఈ శ్రీజ విషయంలో చీప్ అని అండ్ ఏంటి ఈమెతో మాట్లాడడానికి కూడా నాతో మాట్లాడడానికి కూడా ఆమెకు అర్హత లేదని, ఆ పక్కన కూటే నా డిగ్నిటీ దెబ్బతింటుందని, సైకో అని ఇట్లాంటి పదాలు యూజ్ చేసింది. నేను వర్డ్స్ని సెలెక్టెడ్గా వాడతా అని చెప్పి అంటుంది. గేమ్ను రసవత్తరంగా చేయడానికి ఏదో ఒకటి చేస్తుంది కానీ నిజంగా వర్డ్స్ని చూసిగా వాడుతుందా? ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడదంటే ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతుంది. అండ్ హరీష్ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడంటే అంతకు మించిన ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారు. ఇప్పుడు బిహేవియర్ అని పదం వాడడం తప్పు. అది వాడింది మనకి బిగ్ బాస్ టీం వాళ్ళకి చెప్తున్నా, దయచేసి ఇట్లాంటివి ఉన్నప్పుడు ఎపిసోడ్లో కాకపోతే లైవ్లో కాకపోతే ఎపిసోడ్లో వేస్తే మనకు అర్థమవుతుంది. ఆ రెండిట్లలో బిహేవియర్ అనే పదాన్ని కట్ చేస్తే ఆ బిహేవియర్ అనే పదం వాడలేదు కదా, తనుజ కావాలని డ్రామా చేసింది అని మనం అనుకున్నాం. కానీ బిహేవియర్ అన్న పదమే వాడినే, క్యారెక్టర్ వాడలేదు కదా అని అంటాడు. సారీ అండి, తనుజ ఫ్యాన్స్కి క్షమించాలి, నా తరపున తప్పైంది. కానీ బిహేవియర్ అవన్నీ మాట్లాడదు, ఓవర్ అది దాటి మాట్లాడతాడు అబ్బా హరీష్, చాలా టూ మచ్. నేను అన్నపూర్ణలా పెట్టాలి అన్నాను, బిహేవియర్ బాగాలేదు అన్నాను, కానీ క్యారెక్టర్ గురించి మాట్లాడినంటే లేదు మీరు చాలా క్లారిటీగా మాట్లాడతారండి, మీ వర్డ్స్ చాలా చూజీగా ఉంటాయి, చాయిస్ ఆఫ్ వర్డ్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ అంటారు. ఇద్దరు దొందు అనిపించింది నాకు. ఇక మనీష్ గురించి మాట్లాడతాడు. ఆయన మనీష్ స్ట్రాటజీ అంటాడు. అక్కడ అగ్ని పరీక్షలో కూడా పెద్ద స్ట్రాటజీలు అంతా కూడా తిప్పికొట్టిన స్ట్రాటజీలే, అసలు స్ట్రాటజీలు ఏం బాగుండే. ఇక్కడ కూడా ఏం స్ట్రాటజీ చేసినా కానీ అంత రాంగ్ స్ట్రాటజీలు వేస్తాడు. ఆయనకి ఏం అర్థం కాదు కూడా. అదేంటి ఇప్పుడు ఈమె సంజన గారు వచ్చి క్యాప్టెన్సీ కంటెండర్లను సెలెక్ట్ చేసిన తర్వాత ఇదంతా ప్రాంక్ అనుకుంటా, ప్రాంక్ అయితే నేను ఆమెకి ఫ్యాన్ అయిపోతా ఇట్లా అంటున్నాడు. ఆయనకు అర్థం కూడా కాదు అని చెప్పి డిస్కషన్ చేస్తున్నాం. అందుకే మనీష్ని చూడండి, ఎవరన్నా చాయిస్లో తీసుకుంటున్నారా? ఇప్పుడు క్యాప్టెన్సీ కంటెండర్లే కావచ్చు, ఇంకేదైనా టాస్క్ కావచ్చు, ఇంకేదైనా దగ్గర కావచ్చు, మనీష్ని చూజ్ చేసుకోరు. ఓవర్ థింక్ చేస్తాడు తప్ప ఇంకే అసలు థింకింగ్ ఉండదు, ఓవర్ థింకింగ్ ఉంటుంది అంతే. ఇప్పుడు చూడు, బర్నీ గారు నన్ను చూజ్ చేసుకోలేదు, ఎందుకు నామినేట్ చేయలేదంటే నాకు ఓట్లు ఎక్కువ పడతాయి అని చెప్పి, నేను హైలైట్ అవుతా అని చెప్పి నన్ను తీసుకోలేదని అంటాడు. ఆ టైప్లో ఉంటుంది. ఇక గేమ్ స్టార్ట్ అయింది. టాస్క్ దగ్గర పోయారు, అందరు నిల్చున్నారు. అక్కడ టైం ఇచ్చిండు, నేను 1 2 3 గో అంటే అప్పుడే స్టార్ట్ చేద్దామని చెప్పిండు. అందరూ ఓకేనా అడిగింది. ఇదంతా బాగానే ఉంది. అండ్ రూల్స్ అయితే చెప్పేసిండు, ఎవరు కూడా వెనక్కి తిరగద్దు, సైడ్కి తిరగద్దు, ఓన్లీ ఇట్లా స్ట్రేట్ ఫేస్ తోటే ఉండాలి అని చెప్పిండు. సైడ్కి పోయేటప్పుడు కూడా స్ట్రేట్ ఫేస్ తోటే ఉండాలి. అది ఒక దిక్కుమాలిన రూల్. ఆ రూల్ అవసరం లేదు బేసిక్గా. కొంచెం పక్కకు పోవడానికి ఎట్లన్నా పోయి పట్టుకున్నచ్చు అన్నట్టు కూడా పెట్టుకోవచ్చు, కానీ స్ట్రేట్ ఫేస్ తోటే ఉండాలి అని చెప్పిండు. ఓకే, రూల్ నెంబర్ 1. అండ్ ఈ రెడ్ గ్రీన్ అంతా బిగ్ బాసే చెప్పేసిండు. సో వీళ్ళు తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి. అండ్ ఇంకొకటి కూడా మధ్యలో చెప్పిండు, గేమ్ మధ్యలో ఏం చెప్పిండంటే మీరు ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకున్నా నాకు సంబంధం లేదని చెప్పిండు. సో ఇక్కడ గేమ్ స్టార్ట్ అయింది కదా, చాలా ఫేర్గా, చాలా అద్భుతంగా, చాలా సూపర్గా ఆడింది రాము. ఎంత బాగా ఆడిండంటే హ్యాట్స్ ఆఫ్ బై, ఎక్సలెంట్గా ఆడినావు అనిపించింది. ఎంత పెయిన్ వచ్చినావా అనిపించింది. ఎందుకంటే అందరు కంటెస్టెంట్ల దగ్గర నుంచి కాళ్ళ కింద నుంచి చేతుల కింద నుంచి రాడ్స్ తీసింది 8 హైయెస్ట్ అయితే, మనోడి దగ్గర నుంచి ప్రియా దగ్గర నుంచి 8 లాగుతారు. అదే హైయెస్ట్ అంటే మనోడి దగ్గర నుంచి 14 గుంజేస్తారు అబ్బా, 14. అయినా కానీ ఒకదాని నుంచి ఒకదానికి అసలు అతను నిల్చున్న సైడు ఒక్క రాడ్ ఉండదు.
జస్ట్ సింగిల్ రాడ్ మీద లాస్ట్కి బ్యాలెన్స్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్కి వచ్చేదాకా కూడా ఉంటాడబ్బా. అండ్ ఒక్కరంటే ఒక్కరు కూడా శ్రీజని ముట్టరు. అసలు శ్రీజని ఎందుకు టచ్ చేయలేదో అర్థం కాదు. అసలు ఆఖరికి లాస్ట్లో డిస్కషన్ జరిగేటప్పుడు అంత అయిపోయింది, శ్రీజ గెలిచింది కదా, ఆఖరికి అందరూ మాట్లాడుకుంటారు శ్రీజని ఎందుకు ముట్టలేదు, శ్రీజని ఎందుకు ముట్టలేదు మీరంటే ఒక్కొక్కరు ఎక్స్ప్లెనేషన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు శ్రీజని టచ్ చేస్తే అందరూ వచ్చి రాము టచ్ చేస్తారు కదా అని చెప్పి భయపడ్డాం. మన దగ్గర రాము ఒక్కడే ఉన్నాడు కదా, ఇప్పుడు శ్రీజని టచ్ చేస్తే మిగతా వాళ్ళందరూ వచ్చి రాముని టచ్ చేస్తారు కదా అని చెప్పి వీళ్ళు అంటారు. ఇది ఇమాన్యుయల్ అండ్ బర్నీ వాళ్ళు. ఇక్కడ హరీష్ వాళ్ళు మీరెందుకు టచ్ చేయలేదు అంటే ఇప్పుడు అయితే ప్రియా కావాలి, లేదంటే నేను అయితే డిమాండ్ పవన్ కావాలి, లేదంటే నేను కెప్టెన్ కావాలి. సో నేను అయిపోయింది కాబట్టి ఇక్కడ డిమాండ్ పవన్ ఒకడే ఉన్నాడు కాబట్టి డిమాండ్ పవన్ కనుక అక్కడ పోయి శ్రీజాది ఇప్పుడు రాముది కాకుండా శ్రీజాది తీస్తే ఇప్పుడు సంజన మనది తీస్తుంది. ఇప్పుడు మనకు సంజన క్యాప్టెన్ అయినా పర్లేదు కానీ ఇక్కడ శ్రేష్ఠి క్యాప్టెన్ కావద్దు కదా అంటారు. ఏదేదో లాజిక్ లేసి మొత్తానికైతే శ్రీజని ముట్టను కూడా ముట్టరు. శ్రీజ ఎక్కినప్పుడు ఎట్లయితే నిల్చుని కరెక్ట్ పొజిషన్లో ఎక్కింది, కరెక్ట్గా పట్టుకున్నది, చాలా తెలివికలదు కదా, కరెక్ట్ పొజిషన్లో పోయి కరెక్ట్గా పట్టుకున్నదంటే ఎట్లా పట్టుకున్న మనిషి అట్నే ఉందబ్బా. అసలు ఆమెను కదిలించినోడు లేడు. ఆమె దగ్గర నుంచి ఒక్కటి కూడా తీయలే. అందుకే ఆమెది వీరోచిత పోరాటం కాదు, అద్భుతమైన గెలుపు కాకుండా పోయింది. అక్కడ రాము ఓడిపోయాడు కానీ ఏమి ఇచ్చినావు బై అనిపించింది. సరే, గేమ్ స్టార్ట్ అయింది. చాయిస్ అంతా కూడా మనిషి చూసుకుంటుండు. అంటే ఎవరు వచ్చి తీయాలి అనేది ఆయన ఇష్టం. ఆర్డర్ అంతా ఆయన ఇష్టం ఉన్నట్టుగా మార్చుకుంటూ పోయాడు. ఆయన రకరకాలుగా మార్చుకుంటూ పోయాడు. ఆయన ఒక మోటో పెట్టుకుని ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నా మధ్యలో ఫిక్స్ అయ్యండి. గేమ్ మధ్యలో ఆయన ఎవరిని గెలిపియాలని ఫిక్స్ అయ్యి దానికి తగ్గట్టుగా పిలుచుకుంటూ పోయాడు. అదే పెద్ద పొరపాటు. సంచాలకు నువ్వు గేమ్ని డిసైడ్ చేయొద్దు, గేమ్ని సంచాలకం చేయాలి, మొత్తం నీదే అన్నట్టుగా. సరే రైట్, ఫస్ట్ డిమాండ్ పవర్ని పిలిచిండు. పిలవంగానే మనలో వీళ్ళ థాట్ ఏముంది, ఖచ్చితంగా ఓనర్స్ నుంచి గెలవాలన్న పాయింట్ ఉంది. ఫస్ట్ డిమాండ్ పవర్ని పిలిచిండు, రాముది తీసేసిండు, ఒక రాడ్ తీసేసిండు. ఆ తర్వాత శ్రేష్ఠిని పిలిస్తే ప్రియాది ఒక రాడ్ తీసేసింది. ఆ తర్వాత ఫేర్ తల్లి బిడ్డ న్యాయం లాగా ఇచ్చిండు ఫస్ట్. ఆ తర్వాత ఇమాన్యుయల్ పిలిస్తే ప్రియాది తీసిండు. తీయంగానే నువ్వు రెడ్ ఉన్నప్పుడే తీసినావు. అయితే ఫస్ట్ సెకండ్కి జరిగింది మీరు నేను చూసిర్రు, ఏం లేదు. ఫస్ట్ ఉన్నప్పుడు ఆ డిమాండ్ పవన్ ఆగు, రెడ్ ఉంది, గ్రీన్ పడ్డాక తీసుకో చెప్పిండు. శ్రేష్ఠి ఆగాగు, చూసిపో, గ్రీన్ పడ్డాక తీసుకో అని చెప్పిండు. ఇమాన్యుయల్ రెడ్ ఉన్నప్పుడు పోతున్నాడు, అసలు ఏం చెప్పలే, చక్కగా పోయిండు, తీసిండు. నువ్వు రెడ్ ఉన్నప్పుడు తీసినావు, గ్రీన్ ఉన్నప్పుడు తీయలేదు, సో నువ్వు ఎలిమినేటెడ్ అన్నాడు. అక్కడ పెద్ద పంచాయతీ జరిగింది చూసినాం. నాకు తెలిసి అయితే తన మనసులో అయితే ఫోకస్డ్గా లేడు. ఏది అక్కడ రెడ్ పడ్డదా గ్రీన్ పడ్డదా చూడలే. ఆ తర్వాత ఎందుకంటే ఫోకస్డ్గా లేడు అనడానికి కళ్యాణ్ పడాలి అవుట్ అయినప్పుడు అతను ఎట్లా అవుట్ అయినదో కూడా తెలియదు. నేను చూసినా అంటాడు. అండ్ మిగతా వాళ్ళందరూ చెప్పిందని బట్టి నేను చూడలేదేమో, అనవసరంగా నాకు బదనాం వస్తాయని చెప్పి ఇండైరెక్ట్గా నేను చూసిన నీ రైట్ హ్యాండ్ టచ్ అయిందని చెప్పిండు. కానీ అక్కడ జరిగింది అది కాదు. సో బ్లఫ్ చేయడానికి ట్రై చేసిండు. అతనికి ఏం తెలియదు, ఫోకస్డ్గా లేడు అనడానికి అదొక ఎగ్జాంపుల్. కానీ ఇక్కడ బర్నీ గారి మీద ఉన్న పగ అంత స్ట్రిక్ట్గా అతన్ని పంపించడానికి కారణమైంది అనిపించింది. ఖచ్చితంగా దిగాలి అని చెప్పి ఎంత లొలిపెట్టినా కానీ ఇమాన్యుయల్ ఎంత అరిచినా ఆఖరికి ఇమాన్యుయల్ని ఇష్టం ఉన్నట్టుగా అనరాని మాటలన్నీ అని ఆఖరికి బిగ్ బాస్ ఏం చెప్తాడు, మామ ఒకటే చెప్తాడు, మనీషా సంచాలకు నువ్వు నీ డెసిషనే ఫైనల్ అంటాడు. సరే ఇక అక్కడ బర్నీ గారు అండ్ ఇమాన్యుయల్ అవుట్. ఇమాన్యుయల్ పోయి అక్కడ కూర్చున్నాడు. మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి పిలుస్తాడేమో అని పిలువలే. అది చెప్పట్లేదు నోడు తెరిచి మనీష్. అది టూ మచ్ అనిపించింది. చెప్పొచ్చు కదా నేనున్నానా అంటే సౌండ్ చేస్తలేడు, సపరేట్గా ఉంటాడు. ఆఖరికి చూసి ఇమాన్యుయల్ సైడ్కి పోయి కూర్చున్నాడు. నేను అవుట్ అనుకుంటా, నాకేం ఛాన్స్ ఉండదు అనుకుంటా అని చెప్పి పక్కకు కూర్చున్నాడు. అది నోటితోటి చెప్తే ఏమవుతుంది. సరే నెక్స్ట్ రౌండ్లో హరీష్ని సంజనాన్ని పిలిచిండు. సంజనాన్ని పిలిస్తే కళ్యాణి తీసింది. ఆ తర్వాత హరీష్ని పిలిస్తే రాముయి తీసిండు. ఫస్ట్ రౌండ్లోనే రాముయి 2 సార్లు తీసిరా, అయిపోయింది. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. సెకండ్ రౌండ్లో సంజనాన్ని పిలిచారు. అండ్ ఇక్కడ ఒకటి చెప్పి తీయండి అనేది ఒక పాయింట్ మాట్లాడుకున్నారు. చెప్పి తీస్తే ఏంటంటే లెగ్గుని ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. చెప్పకుండా తీసేస్తే కింద పడతారు కదా, చెప్పి తీయండి అని మాట అనుకున్నారు. అయితే ఇక్కడ కొంతమంది ఇప్పుడు సృష్టి ఉంది, చెప్పి తీసింది. అండ్ ఎవరు మన డిమాండ్ పవన్ ఉన్నాడు, చెప్పి తీసిండు. కానీ ఇమాన్యుయల్ అయిపోయింది కదా, ఇక వీళ్ళిద్దరు చెప్పి తీసారు. కానీ హరీష్ అండ్ సంజన చాలా రూడ్గా నెక్స్ట్ నుంచి 2 రాడ్లు తీయాలి అని చెప్పిండు. 2వ రౌండ్ నుంచి ఒక్కొక్కటి తీస్తే కష్టం కదా, 2 రౌండ్ తీసేయండి అని చెప్తే వచ్చి టక్కన హరీష్ 2 రాడ్లు కాలం కింద నుంచి టక్కన తీసేసిండు. రాము దగ్గర తీస్తే టక్కన కింద పడబోయిండు. అట్లా తీస్తుండ్రు ఎందుకు, అట్లా తీయొద్దు అని చెప్పి శ్రేష్ఠి అంటే నా ఇష్టం, నేను తీస్తాను, నువ్వెవరు చెప్పడానికి అని మాట్లాడాడు. చాలా టూ మచ్ రూడ్ సమాధానాలు చెప్తుండబ్బా. ప్రతి ఒక్కరికి అట్నే చెప్తుండు. కొద్ది దూరం వరకు బాగానే ఉంటుంది, కంటిన్యూ అవుతుంటే నచ్చదు, మనిషి ఇరిటేషన్ వస్తుంది. సో అయిపోయిందా. ఆ తర్వాత శ్రేష్ఠి కూడా పోయి మీరు అట్లా తీసారు కాబట్టి నేను కూడా అట్నే తీస్తా అన్నది.
అండ్ సంజన నేను ఎవ్వనికిరా అని చెప్పి లాస్ట్ మూమెంట్లో కూడా రాము పీక్స్లో అప్పటికి 12 రాడ్స్ తీసేసారు ఆయన కాళ్ళ కింద నుంచి, అన్నీ అటెక్కి మొత్తం మనిషి ఇక్కడ నుంచి ఇటు షిఫ్ట్ అయ్యిండు, ఒక మనిషిని క్రాస్ చేసి ఇటు వచ్చిండు, ఇక్కడ అన్నీ తీసేసి ఇటు వచ్చిండు. అంత కష్టపడతా ఉన్న మనిషిని కనీసం అయ్యో అట్లా తీస్తే కనీసం సెటిల్ అయ్యడానికి కూడా టైం ఉండదు అని కూడా చూడకుండా టక్కున కాళ్ళ కిందకి వెళ్ళి రాడ్లు తీసేస్తుంది. నా ఇష్టం అంటది. సంజన టూ మచ్గా బిహేవ్ చేసింది. సరే ఆర్డర్గా పోతే తర్వాత సంజన వచ్చి కళ్యాణి 2 రాడ్స్ తీసేసింది. ఆ తర్వాత సృష్టి వచ్చి కళ్యాణి 2 రాడ్స్ తీసేసింది. ఇలా కళ్యాణి కూడా బాగానే పోతున్నాయి 2 రాడ్స్. ఆ తర్వాత ధీమాన్ పవన్ వచ్చిండు, రామయ్య 2 తీసేసిండు. ఆ తర్వాత హరీష్ వచ్చి 2 తీసేసిండు రామయ్య. ఇక్కడ కళ్యాణ్కి రాముకి తక్కువ అవుతూ వస్తున్నాయి, కానీ కళ్యాణ్ సైడు చాలా హెవీగా రాడ్స్ ఉన్నాయి. అదే రాము ఉన్న సైడు శ్రియ, ప్రియ వీళ్ళందరూ అదే పొజిషన్లో ఉన్నారు. అందుకే రాము ఆ తర్వాత కళ్యాణ్ అటు అవుట్ అయిన తర్వాత ప్రియ కొంచెం అటు జరిగిన తర్వాత రాము ఇటు నుంచి వెళ్ళి ఇటు వస్తాడు, అంటే అవుట్ కాకంటే ముందే ఇటు వస్తాడు, ఆ తర్వాత మళ్ళీ ఇటు వస్తాడు, చాలా జరిగినాయి. ఆ తర్వాత సంజన కళ్యాణ్ దగ్గర నుంచి మళ్ళీ 2 రాడ్స్ తీసేసింది. హరీష్ రామయ్య తీసేసింది, చెప్పిన కదా ఇంతమంది అయిపోయింది. చెప్పకుండా తీసేసిండు హరీష్. తీయంగానే నెక్స్ట్ రౌండ్లో నేను కూడా అట్నే చేస్తే అది తప్పు అని అంటే నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటా అన్నాడు. ఆ తర్వాత డిమాండ్ పవన్ వచ్చిండు. డిమాండ్ పవన్ మళ్ళీ రాము దగ్గర నుంచి ఇంకో 2 తీసేసిండు. ఆ తర్వాత సృష్టి వచ్చి చెప్పకుండా ఈసారి ప్రియ 2 తీసేసింది. ప్రియ కొంచెం లావున్న ఆమె మాత్రం చాలా కష్టపడి ఆడిందని చెప్పొచ్చు. ఇక్కడ నిజం చెప్పాలంటే కళ్యాణ్ చాలా ఈజీగా అది హ్యాండిల్ చేయగలుగుతాడు, ఎందుకంటే అతను మిలిటరీ సోల్జర్ కాబట్టి కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ రాము సన్నగా ఉన్నాడు కాబట్టి ఓకే. అండ్ శ్రీజ చాలా సెటిల్డ్గా ఉంది కాబట్టి నడుస్తుంది. కానీ ప్రియాకి చాలా కష్టమైంది. కొంచెం పర్సనాలిటీ పెద్దది వీళ్ళకంటే, కాబట్టి చాలా కష్టమైంది. అయినా కానీ చాలా కష్టపడి ఆడింది, చాలా వరకు పోరాటం చేసింది. రైట్. ఆ తర్వాత సంజన వచ్చింది, మళ్ళీ కళ్యాణ్ దగ్గర నుంచి 2 తీయంగానే పైకి ఎక్కడానికి ప్రయత్నం చేసిండు. పైన ఉన్న రాడ్స్ ఎక్కడానికి ప్రయత్నం చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఆ బోర్డు మీదకి చేయబెడతాడు, అట్లా పెట్టి ఇట్లా తీసేస్తాడు. తీసేయగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు కదా, కళ్యాణ్ అవుట్, కళ్యాణ్ ముట్టిండు అని అందరూ అరుసుడు స్టార్ట్ చేస్తే మనిషి ఇట్ట అన్నాడు. చూసినావా అంటే చూడలే, యాక్చువల్లీ చూడలేదని చెప్పొచ్చు. నేను చూసినా, నాకు తెలుసు, నువ్వు అవుట్ అంటాడు. అరే నేను సపోర్ట్ తీసుకోలేదు నేనంటే, నువ్వు సపోర్ట్ తీసుకున్నావు, నువ్వు రైట్ హ్యాండ్ వెళ్ళిపో సపోర్ట్ తీసుకున్నావు, నేను చూసిన అంటాడు. ఒరే జరిగింది అది కాదయ్యా అని చెప్పి ఎవరు చెప్పినా ఇంటలేడు. నాకు తెలుసు, నేను చూసినా, మీరు ఎవరు మాట్లాడడానికి లేదు, నేను ఫేర్ డెసిషన్ తీసుకుంటా, నేను ఫేర్ సంచాలకుని అని సంచాలకుగా ఫేర్ అనిపించుకోవడానికి కరెక్టే, నిర్ణయం కరెక్టే, కానీ జరిగింది ఏంటిది తెలియదు. లెఫ్ట్ హ్యాండ్ని ఇట్లా పెట్టిండు, కానీ రైట్ హ్యాండ్ది ఎల్బోను సపోర్ట్ తీసుకున్నావు కాబట్టి నేను అవుట్ చేస్తున్నా అని చెప్పి అవుట్ చేసిండు. నేను బిగ్ బాస్ చెప్తే కానీ దిగాని ఆయన అంటాడు, లేదు బిగ్ బాస్ చెప్పేది ఏముండదు, మనీష్దే లాస్ట్ డెసిషన్ అని మళ్ళీ ఒకసారి బిగ్ బాస్ మా చెప్తాడు. అయిపోయింది, కళ్యాణ్ దిగిపోయాడు, హరీష్ అవుట్ అయిపోయినట్టు గేమ్ నుంచి. ఆ నెక్స్ట్ పవన్ని పిలిస్తే డిమాండ్ పవన్ రాము 2 తీసేసిండు. ఆ తర్వాత మళ్ళీ సృష్టిని పిలిస్తే ప్రియ 2 తీసేసింది. మళ్ళీ సృష్టియే పిలిచిండు. ఇక్కడ ఆశ్చర్యం అందరికీ. అరే మన కంటెస్టెంటు అంటే వాళ్ళ దృష్టిలో, ఏది మనీష్ దృష్టిలో మన కంటెస్టెంట్ ఎవరు, ప్రియా కదా. ప్రియాని ఉంచాలి కదా, ప్రియాని ఉంచితేనే కదా మనోడు కెప్టెన్ అయ్యేది డిమాండ్ పవన్. అట్లా ఎందుకు కావద్దు, అసలు మనీష్ ఎందుకు సడన్గా సృష్టిని పిలిచిండని అందరికీ డౌట్ వచ్చింది. ఎందుకు ఇక్కడ డెసిషన్ తీసుకున్నాడు అంటే ఆ తర్వాత అంతా గేమ్ అయిపోయిన తర్వాత డెసిషన్లో తెలుస్తుంది. లాస్ట్లో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు కదా, అప్పుడు అర్థమవుతుంది మనకి. మధ్యలో ఇమాన్యుయల్తో గొడవ జరిగినప్పుడు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నట్టుగా జరుగుతుంది అని ఒక డిస్కషన్ జరుగుతుంది. మీ వాళ్ళు మా వాళ్ళు అంటున్నావు అంటే, నేను కామనర్స్ సెలబ్రిటీస్ అని వేరుగా చూస్తలేం, మీరు చూస్తున్నారు, మీరు మమ్మల్ని కామనర్స్గా చూస్తున్నారు, మేము అట్లా చూస్తలేం, నేను అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఇస్తున్నా అని మనీష్ అంటాడు. అక్కడ బ్రెయిన్లో మనీష్కి టిక్ అని అందరినీ నేను సమానం చూస్తే మొత్తం సామాజికవేత్తని అన్నట్టుగా ఫిక్స్ అయ్యింది అన్నట్టు. ఇదే కంటిన్యూ చేస్తాడు. సృష్టిని మళ్ళీ ఎందుకు పిలిచిండంటే ప్రియాని అవుట్ చేద్దామని ఇండైరెక్ట్గా. ఆ తర్వాత సంజనాని పిలిస్తే సంజన వచ్చి రాము దగ్గర నుంచి 2 రాడ్స్ తీసేసింది. చెప్పి తీయండి మేడం అని అంటే, నా ఇష్టం, నేను నో చెప్పను అన్నది ఆమె. నాకు అక్కడ నచ్చలేదు. ఆ తర్వాత ప్రియా ఇట్లా సైడ్కి పట్టుకొని నిల్చుంది. సో అప్పటికే ప్రియాది సృష్టి 2 టైమ్స్ 2 తీసిందిగా ప్రియా అవుట్ అయిపోయింది. ఫేర్గా ఇక్కడ ఎవరెవరు మిగిలిరు, కళ్యాణ్ ఇట్లా తాగి అవుట్ అయ్యాడు, బర్నీ అన్ఫేర్గా అవుట్ అయిపోయాడు. అండ్ ఇక్కడ మిగిలినది రాము, ప్రియా అవుట్ అయిపోయింది, రాము అండ్ శ్రీజ వీళ్ళు మాత్రమే ఉన్నారు. అక్కడ సంజన కింద నుంచి ఏం చెప్తుంది తెలుసా, అతను ఒకే ఒక రాడ్కి ఇట్లా పట్టుకొని ఇట్లా ఉన్నాడు, పాపం చాలా కష్టంగా ఉన్నాడు, కాళ్ళ కింద రాడ్స్ ఏం లేవు, ఇట్లా 2 కాళ్ళు పైకి మడుచుకొని ఉన్నాడు, నేను తమ్నేల్లో పెడతా చూడుర్రి, అట్లా పెట్టుకొని అంత హార్డ్లో ఉన్న సిచ్యువేషన్లో ఉన్నప్పుడు రాడ్స్ తీయాల్సి వచ్చి తీసేస్తే ఓకే, అట్లా కాకుండా అతను చాలా పెయిన్ అనుభవిస్తుంటే సంజన కింద నుంచి ఏం చెప్తుంది తెలుసా, శ్రీజకి తోసేయి, లిటరలీ తోసేయమంటుంది.
ఫా ఫేర్‌గా ఆడితే ఫార్ అయిద్దంట. ఫేర్‌గా ఆడితే ఫార్ అయితది తోసేయి అంటది. నాకు లిటరల్లీ కోపమొచ్చిందబ్బా! వేర్ ఈజ్ హ్యుమానిటీ? అంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు గదా! ఆటలో హ్యుమానిటీ ఏంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటే అక్కడ చూడాలి. శ్రీజనే గెలుస్తది. కొద్దిసేపు ఆగితే అతనే పెయిన్ భరించలేక కింద పడతాడు. అది కూడా మనకు కనబడుతుంది. అట్లాంటి టైంలో నువ్వు నువ్వు తోసేయి అనడం తప్పు. ఆయన పెయిన్ భరించలేక వదిలేసిండు. అమ్మా! అమ్మా! మమ్మీ! మమ్మీ! అని చెప్పి కింద పడ్డాడు. వదిలేసిన కింద పడ్డాడు. చెయ్యంతా నొప్పి ఆయనకి. అప్పటికి టూ మచ్ ఆడిండంటే ఎక్సలెంట్ ఆడిండు. అతని దగ్గరనే మొత్తం అందరూ కాళ్ళ కింద రాడ్ తీసేసారు. శ్రీజ ఒక్క రాడ్ కూడా కదలలేదు. శ్రీజాది ఎవరు పట్టుకోలే. శ్రీజ గెలిచింది. ఇక్కడ మనిషి ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నేను ఆర్డర్ కావాలనే మార్చిన ఎందుకంటే గెలిచింది ఒక సెలబ్రిటీ, గెలిపించింది ఒక కామనర్. వీఆర్ ఆల్ ఈక్వల్. దానికోసమే ఈ ప్యాటర్న్ మార్చిన. ఐఎమ్ వెరీ న్యూట్రల్ అంటాడు. వరే నాయన, న్యూట్రల్ అంటే న్యూట్రల్గా సంచాలకంగా చేయడం. నువ్వు ఇష్టం ఉన్నట్టుగా డెసిషన్ తీసుకొని నేను క్యాప్టెన్గా ఒకరిని ఫిక్స్ అయిపోయి వాళ్ళని గెలిపించడానికి నేను ఎట్లా పడితే అట్లా ప్యాటర్న్ మారుస్తా అంటే న్యూట్రల్ అన్నారు. అది న్యూట్రల్ గేమ్ కాదు, అది పిచ్ గేమ్. నేను న్యూట్రల్ గేమ్ ఆడినా, సో నాకు అందరూ ఈక్వల్ అట. నాకు కామనర్స్ సెలబ్రిటీస్ ఈక్వల్, అర్థమైంది అంటాడు. నీ అతికి పరాకాష్ట, అతి తెలివికి పరాకాష్ట ఇది, పీక్స్. అట్లా చేసిండబ్బా. ఈ మధ్యలో ప్రియా అవుట్ అయింది కదా, అక్కడ కూర్చున్నది కదా, సంజన గెలవంగానే, శ్రీజ గెలవంగానే అన్నది ఏంటి, నేను కెప్టెన్ కాకపోయినా నేను సంజన గారిని కెప్టెన్ చేశాను అంటది. అనగానే హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ గెలిచినట్టు, హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ చంపేసినట్టు అని ఒక డైలాగ్ అంటుంది. అనగానే ఇక్కడ శ్రీజ కోపం వస్తుంది. నేను హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ అంటే నేను కమెడియన్ కాదు, నేను హీరో కమెడియన్ కాదు అని చెప్తాను. నేను గెలిపించాను, నేను కూడా కష్టపడ్డాను. ఏముందా కను అక్కడ నిలబడ్డావు అంతే కదా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఇక్కడ ఏంది, ఈమె ఎందుకు అట్టయిందంటే నన్ను కమెడియన్ అంటుంది అన్న ఫీలింగ్ తీసుకుంది. కానీ ఇక్కడ ప్రియా ఏమంది, ఇప్పుడు ఓనర్సు టెనెంట్సు మీరు గెలవాలి మేము గెలవాలని మనం కొట్టుకొని వాళ్ళకు నచ్చక వాళ్ళు అంటే సంజనాని గెలిచిందంటే ఇప్పుడు అటు లేదు ఇటు లేదు కదా. సంజన వాళ్ళకి నచ్చదు, బేసిక్గా సంజన టెనెంట్స్కి నచ్చదు, ఓనర్స్కి నచ్చదు. హీరో విలన్లు కొట్టుకొని మధ్యలో కమెడియన్ చంపేసినట్టుగా అని డైలాగ్ని సింకి చేస్తా సంజనాని గెలిపించారు కదా మనం కొట్టుకొని అన్నట్టుగా. అంతే అఫ్కోర్స్ ఎప్పుడైనా అంతే. రెండు పిల్లులు రొట్టె కోసం కొట్టాడుకుంటే కోత వచ్చి పంచాయతీ చెప్పి ఇగో ఈ నువ్వు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు కదా, ఆ రొట్టె నాకు ఏంటి చెప్తా, మీ ఇద్దరికి సరి సమానంగా పంచుతా అని చెప్పి అది తినేసిందంట. దానికి ఎక్కువ వచ్చింది దీనికి ఎక్కువ వచ్చింది చెప్పి మధ్యలో అది తినేస్తుంది కదా. అది ఒక స్టోరీ ఉంటుంది, నాకు యాదికి వస్తలేదు కానీ. సో ఆ కైండ్ ఆఫ్లో ఇద్దరు కొట్టుకుంటే మూడో వ్యక్తి లాభమైనట్టుగా ఓనర్స్ టెనెంట్స్ కొట్టుకుంటే సంజన గెలిచింది. దాని మీదకి వెళ్ళి ఆ డైలాగ్ వేస్తే ఈమె హట్ అయింది, లొల్లి పెట్టింది. ఆ తర్వాత ఇద్దరు కలిసిపోయారులే. ఆ తర్వాత ఇమాన్యుయల్ బర్నీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ కామనర్స్ సెలబ్రిటీని గెలిపించారు. ఏంది ఇది ఎంత డైలాగులు చెప్తాడు ఆయన. అసలు సంచాలక అసలు రైట్ చేసిండా, ఆ రైట్ హ్యాండ్ ఎల్బో తాకిందంటాడు, లెఫ్ట్ హ్యాండ్ కదా అతను పట్టుకున్నది, అది పట్టుకున్నది ఈయన చూడలేదు. మనందరం వారిచినాం కాబట్టి అన్నాడు, తనుగా వచ్చింది. మనం వారిచినాం కాబట్టి ఆయన ఎక్కడ చూసినా కనబడతలేదు అని అంత ఎడ్డెడ్ చేసింది అన్నట్టుగా ఆమె అంటుంది. ఇమాన్యుయల్ గ్రహాలు మొత్తం మీ సైడే తిరిగినట్టు మీ చుట్టే ఉన్నాయి కదా, మిమ్మల్ని మొత్తం నిలబెట్టినాయి కదా అని చెప్పి సంజన పోతా అంటే అంటాడు. అనగానే ఇక్కడ శ్రీజ ఎవ్వరు మాట్లాడలేదు, శ్రీజాన్ ఎందుకు టార్గెట్ చేయలేదు, అసలు శ్రీజాన్ ఎవ్వరు ఎందుకు ముట్టుకోలేదంటే, శ్రీజాన్ కనుక టార్గెట్ చేస్తే మనకున్న రాముని అందరు కలిసి టార్గెట్ చేస్తారని మేము టార్గెట్ చేయలేదని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత సంజన రాణి సంజన గల్రాణి అని పిలవండి అందరూ అట. రాణి సంజన గల్రానికి స్వాగతం అన్నట్టు పిలవండి అనగానే అక్కడ కెప్టెన్సీ బ్యాండ్ తీసుకొచ్చి పెట్టమన్నారు. కెప్టెన్సీ బ్యాండ్ తీసుకొచ్చి పెట్టారు. ఆ తర్వాత సంజన అంటది, బిగ్ బాస్ నాకున్న బాధ్యతలు ఏంటి, నా పవర్స్ ఏంటో చెప్పేయండి, అదర్ థింగ్స్ అన్నీ నేను చూసేసుకుంటా, ఓకే ఐ విల్ డూ అదర్ థింగ్స్ అన్నీ ఐ విల్ డూ, మీరు జస్ట్ నా పవర్స్ ఏంటో చెప్పేయండి అంటుంది. అక్కడ ఒక లెటర్ పంపించారు ఆ బెడ్రూమ్ మీదే. ఆ బెడ్రూమ్లోకి ఎవరిని అలౌ చేయడానికి లేదు, ఇద్దరితో మాత్రం ఆ ఫుడ్ షేర్ చేసుకోవచ్చు మీరంటే. అక్కడ చాక్లెట్స్, చిప్స్, కూల్ డ్రింక్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి, అవి ఇద్దరితో షేర్ చేసుకోవచ్చు అంటే ఆ ఇద్దరిని నేను రేపు ఫిక్స్ అవుతాను, ఓకే నా సామాన్లు బాగా ఉన్నాయి, ఒక ఇద్దరు నాకు హెల్ప్ చేయండి, నన్ను ఇంప్రెస్ చేయండి అన్నట్టుగా అన్నది. శ్రీజ అంటుంది అన్నట్టు, మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన వాళ్ళకి ఇస్తానట్టు చెప్పండి అని అంటే, నా సామాన్లు బాగా ఉన్నాయి, ఎవరు తీసుకొస్తే నాకు ఒక ఇద్దరు హెల్ప్ కావాలి అని అంటుంది. అనగానే ఎవరు సపోర్ట్ చేయరు అన్నట్టు. ఈ మధ్యలో నేను చేస్తా అంటాడు. నేను చేస్తానంటే ఇంకొక పర్సన్ ఎవరు అంటే మీరే చూజ్ చేసుకోండి అని ఎవరు అంటారు. అనగానే అక్కడ ఆశ, ఫ్లోరా నా లగేజ్ అంతా లోపల పెట్టంటది. అనగానే ఆమె నేను ఎందుకు చేస్తాను, నేను చేయను అన్నది. చెయ్యకపోతే కథం ఇక్కడ ఉన్న వాళ్ళ ఏంది ఇక్కడ
టెనెంట్స్ అందరూ సెలబ్రిటీస్ అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి స్టార్ట్ చేసింది అప్పుడే. స్టార్ట్ చేసింది లిటరల్లీ. ఇక అక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక లెటర్ వచ్చింది, డిమాన్ పవన్ చదువుకుంటూ వచ్చిండు లెటర్. బయటకు వచ్చి అందరినీ నిల్చోబెట్టి లెటర్ చదివి, మీరు ఇప్పుడు టెంపరీ ఓనర్గా మారుతారు. సో మీరు ఓనర్స్ అనుభవించే లగ్జరీ ఐటమ్స్ అన్నీ కూడా మీరు తీసుకోవచ్చు, ఓనర్స్లా అని మీరు ఉండొచ్చు. అండ్ ఆ బెడ్రూమ్లోకి ఇక మీకే సూపర్ పవర్స్ ఉంటాయి, ఇట్లాంటివన్నీ చెప్పారు. అయిపోయింది. ఆ తర్వాత మనీష్ అండ్ కళ్యాణ్ సపోర్ట్ టచ్. ఓకే, మళ్ళీ అదే డిస్కషన్ ఎక్కడ టచ్ అయింది ఏందనే డిస్కషన్ జరిగింది. నేను చెప్పినట్టుగా ఫ్లోరా కనుక సామాన్లు తీసుకురాకపోతే ఆల్ సెలబ్స్ కనుక ఫేస్ చేయాల్సి వస్తుంది అనుకుంటే ఇట్లాంటివన్నీ చెప్తే, ఇవన్నీ కాదండి పవర్స్ అవి కాదు అని చెప్పి కొంతమంది వచ్చి పక్క నుంచి ఇమాన్యుల్ కానీ ప్రియా కానీ శ్రీజ కానీ వచ్చి చెప్తారు. అట్లా కాదండి, మీకు ఎవరన్నా ఇంప్రెస్ చేస్తే మీకు ఫేర్ బెనిఫిట్ జరుగుతుంది అన్నట్టు చెప్తే బాగుంటుంది, కానీ మీ లగేజ్ తీసుకురావడం వల్ల పని కాదు కదా, పర్సనల్ థింగ్ అవుతుంది అది అని చెప్పి ప్రియా చెప్తుంది. ఈ ప్రియా శ్రీజ ఇక్కడంతా బయట డిస్కషన్ జరుగుతూ మెల్లగా లోపలికి పోయి క్యాప్టెన్ రూమ్లోకి పోయి చాక్లెట్స్ దొంగతనం చేస్తారు. అంటే ఇప్పుడు ఏందన్నట్టు దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఎగ్గు దొంగతనం చేసినందుకు సంజన మీద అంత ఫైరు, అంత యుద్ధం, అంతగానం జరిగింది. వీళ్ళు పోయి సింపుల్గా చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ తీసుకుపోయి దాచిపెట్టుకున్నారు. అయిపోయిందా? ఆ తర్వాత రీతు చౌదరి ఎంటర్ అయింది. ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు ఇది తినాలనిపిస్తుంది అని చెప్పింది. అక్కడికి వెళ్ళి లేస్ ప్యాకెట్ పట్టుకుని పోయి బాత్రూంలో కూర్చొని తింటుంది. ఆమె బాత్రూంలో కూర్చొని నడిపిస్తుంది. అండ్ అక్కడికి శ్రేష్ఠి వచ్చింది. శ్రేష్ఠి వస్తే అంత దొంగతనంగా తినడం చూడరు, భలే అనిపించింది కదా. ఆ తర్వాత ఒక్క నిమిషం. ఆ తర్వాత లగేజ్, పర్సనల్ థింగ్స్ ఫ్రీ అయిపోయింది. శ్రీజ దొంగతనం అయిపోయింది. రైట్. హరీష్ మనీష్ని ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అవుతాడని వేరేటోళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఇమాన్యుయల్ రాముతో మాట్లాడుతున్నాడు. లగేజ్ తీసుకుపోయి రాము అండ్ ఇమాన్యుయల్ లోపల పెట్టినప్పుడు అక్కడ ఇమాన్యుయల్ మాట్లాడుతుండ అనమాట. రాము ఏ గేమ్ ఆడినోళ్ళు కాదు, ఏ గేమ్లో గెలిచిన వాళ్ళు కాదు, ఫైట్ ఎట్లా చేసిర్రు అనేది మాత్రమే ముఖ్యం. ఆ ఫైట్ నువ్వు ఇచ్చినావు కదా, సూపర్ అని బర్నీ గారు బయట కూడా చెప్తారు అన్నట్టు. రాము అరే ఏం ఆడావురా, అసలు ఆడుతున్న టైంలో కూడా అందరూ కూడా పీక్స్లో చప్పట్లు, అక్కడ చప్పట్లు కొడుతూ అప్లోజ్ చేస్తుంటే ప్రియాకి కోపం వచ్చింది. అంటే రాముకి అంతగానో సపోర్ట్ చేస్తారు ఏంది అని. బాగా ఆడుతుండే కదా అమ్మ, అందుకే సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత భరణి, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు అక్కడ వంట దగ్గర. మీ రాజమాతకి చెప్పు అని తనుజ చెప్తుంది. మీ రాజమాతకి చెప్పు, కొంచెం మనకు నచ్చిన వంటలు కూడా వండుకొని మనం తినేటట్టుగా కొంచెం ఆఫర్ ఇవ్వమని చెప్పు అని అంటే, అమ్మో మా రాజమాతకి మా అమ్మకి అన్నీ గుర్తుంటాయి, అమ్మో మామూలుగా ఉండదు, సుమన్ చెట్టు అన్న మనసులో పెట్టుకుంది ఆల్రెడీ, 8 మంది ఉన్నామని అన్నాడు మొన్న, అనగానే 9వ మెంబర్ నన్ను కౌంట్ చేయలేదు కదా మీరు, మీ సంగతి చెప్తాను అప్పుడే డిసైడ్ అయింది, అది మనసులో ఉంది, మా అమ్మ అన్నీ గుర్తుంచుకుంటుంది మామూలుగా అని చెప్పి అంటుంది. ఆ తర్వాత నామినేషన్స్ కాదు, తనుజ, రీతు, ఇమాన్యుయల్ అక్కడ ఉంటారు. రీతు వచ్చి చెప్తుంది, మీ తప్పు చేస్తే చెప్పు, జోకులు చేసి లేపక ఆమెని, తప్పు చేస్తే తప్పు చేసినామని చెప్పు అనగానే ఇమాన్యుయల్ అంటాడు, నేను ప్రతిసారి గుడ్డు దగ్గర కావచ్చు, షాంపూ దగ్గర కావచ్చు, ప్రతిసారి ప్రతిసారి తప్పు చేస్తున్నారు మీరు, సంజు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పిన తర్వాతనే ఆ తర్వాత జోకులు వేసిన, ప్రతిసారి తప్పని చెప్పినా, ఇట్లా చేయొద్దు అని కూడా చెప్పిన, కానీ ఆమె కావాలని చేస్తుంది అని చెప్పి చెప్తుంది. ఆమె చెడ్డదేం కాదు, మంచిది. సంజన గారు చాలా మంచోళ్ళు, కానీ కావాలనే కంటెంట్ కోసం క్రియేట్ చేస్తూ ఉంటుంది, ఇవన్నీ అంతకుమించి ఇంకేం లేదు, ఆమె పర్సనల్గా చాలా మంచిది అని చెప్తాడు. తనుజ అసలు శ్రీజాని ఎందుకు టార్గెట్ చేయలేదు, ఆమెకి డౌట్, శ్రీజాని ఎందుకు టార్గెట్ చేయలేదు, శ్రీజాని ఎందుకు ముట్టుకోలేదు, కళ్యాణ్ కూడా అదే డౌట్, శ్రీజాని ఎందుకు ముట్టుకోలేదు ఎవరు కూడా అని. ఇక్కడ హరీష్కి కళ్యాణ్కి మధ్యలో డీప్ డిస్కషన్ జరుగుతుంది. అదే డిస్కషన్లో అనుకుంటా నేను ఒక 2 ఆడవాళ్ళతో, ఒక అమ్మాయి ఉందనుకున్నా, 3 ఆడవాళ్ళతో కొట్లాడుతున్నాను, నాకు అర్థం కాలేదు అని అంటాడు. ఇది బర్నీ గారిని ఇమాన్యుయల్ని అమ్మాయిలతో కలుపుతాడు. టూ మచ్ అయిపోయింది, అసలు పీక్స్లో పోయింది. హరీష్ మాస్క్ మ్యాన్ హరీష్ ఇట్నే పోతూ ఉంటే చాలా, అంటే ఈ మనీష్ అండ్ హరీష్ వీళ్ళిద్దరు కూడా పీక్స్లో పోతున్నారు మాటలలో, అది చాలా నెగిటివ్ అవుతుంది. కామనర్స్ కేటగిరీలో పోయినందుకు వీళ్ళకి చాలా నెగిటివిటీ కూడా వస్తుంది, అంటే కామనర్స్ పరువు తీస్తున్నారు అన్న పాయింట్కి పోతుంది. గుండున్నారా, టైం చూస్తే 2:30 అన్నట్టు వీళ్ళ బుద్ధి అంకర తుంకర పోతుంది. చాలా డేంజరస్ సిచ్యువేషన్లో పోతారు, అందరూ గుండంకులని పిలుస్తారు బయట ఆడియన్స్ అంతా. ఆ పాయింట్కి తెచ్చుకోవద్దు. సూపర్ హరీష్ నుంచి తప్పుడు హరీష్ కింద పడుతుంది ఇట్లా మాట్లాడితే. అంటే నేను 3 అమ్మాయిలతో కొట్లాడుతున్నా, ఏందది మాట, నాకు ప్రోమో చూస్తే సడన్ కాలింది, లైవ్లో లేదు అది. సరే, ఇక్కడ మనీష్ అంటూ ఉంటాడు అన్నట్టు తింటూ ఉంటే, మోస్ట్ కన్నింగ్ 2 ఫేసెస్ పర్సన్ ఎవరు అని అంటే అక్కడ
తనుజ అని చెప్పి శ్రీజ అంటే అవునవునవును డిస్కషన్. అంటే హరీష్ కళ్యాణ్ మాట్లాడుతూ కపట నాటక సూత్రధారి ఉన్నాడు ఎవరో తెలుసుగా. ఎగ్గు దొంగతనం చేసినప్పుడు తెలిసి కూడా నాటకాలు ఆడతా దాని మీద అంతంత ఫైట్లు చేస్తా అంత అరుస్తా చాలా డిస్కషన్స్కి ప్లేస్ చేసిండు ఆ కపట నాటక సూత్రధారి అంటే భరణి గారి గురించి చెప్తారు. ఆ తర్వాత శ్రీజ వచ్చింది. ఎగ్స్ మనం మనిషికో ఎగ్ తీసి ఆమెకి ఇద్దాం అనుకుంటున్నాము. ఎవరు కొత్తగా వచ్చిన సంజన కెప్టెన్ కాబట్టి ఆమెకి ఇద్దాం అనుకుంటున్నాం. మన బడ్జెట్లో మన లగ్జరీ థింగ్స్లో అండ్ మన రేషన్లో షేర్ అవుతుంది కానీ చెప్పడానికి వచ్చింది అన్నట్టు. అవన్నీ చెప్పకంటే ముందు నా ఎగ్ ఇద్దాం అనుకుంటున్నాం, మీరు ఎగ్ ఇస్తున్నా అంటే అవసరం లేదు, నేను నీతో మాట్లాడాను ప్రియతో మాట్లాడితే అవసరం లేదు అంటే చాలా ర్యాష్గా, చాలా రూడ్గా, చాలా సీరియస్గా బిహేవ్ చేసిండు. ఎందుకంటే ఈమె నచ్చలేదు ఆయనకి. ఎందుకంటే ఈమెనట ఈరోజు క్యాప్టెన్సీ టాస్క్లో వాళ్ళ టీంని సెలెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు డిమాండ్ పవన్నో హరీష్నో సెలెక్ట్ చేసుకుంటే మన టీంకి ప్లస్ అయ్యేది కీ ప్లేయర్ అయ్యి ఉండి వాళ్ళ టీంలో సెలెక్ట్ చేసుకోవడం చాలా తప్పు అని మాట్లాడితే ఆ తర్వాత ప్రియా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆమె అక్కడ కూడా అగ్ని పరీక్షలు కూడా అట్నే బిహేవ్ చేసింది, అట్నే సెలెక్ట్ చేసుకుంది అని చెప్పింది. చీప్ అని ఆమె అన్నది ఇక్కడ అంటాడు హరీష్. ఆమె చీప్ అన్నది, ఆమెకు పోయి ఈమె ఆడి ఆమెను క్యాప్టెన్ చేసింది అని అంటాడు. ఒరే నిన్ను క్యాప్టెన్సీ కంటెండర్ చేసింది కూడా సంజన గారే కదా, కొంత కన్సర్న్ ఉండి వదిలేయచ్చు కదా. మరి అంతగానం కోపం ఉంటే, అంతగానం శ్రీజని అవుట్ చేద్దామని ఉంటే, సంజన క్యాప్టెన్ కావద్దని ఉంటే నువ్వు పోయి శ్రీజ కాళ్ళ కింద రాడ్ తీయచ్చుగా, తీయలేదు ఎందుకు? అంటే ముచ్చట పెట్టడానికి మాత్రం ఇట్లాంటివన్నీ కావాలి. పైకి వెళ్ళి అంటే టాస్క్ వచ్చేసరికి మాత్రం మళ్ళీ నెగిటివ్ కావద్దు. ఆ తర్వాత మీకు డిస్టర్బెన్స్ వినొస్తుందా? సారీ, ఏమనుకోవద్దు. ఆ తర్వాత హరీష్ కళ్యాణ్తో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్తారు అన్నట్టు. మనం ఓడిపోవడానికి కారణం ఎవరో తెలుసా? శ్రీజ. మన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుంటే ఇంకో రకంగా ఉండేది, కానీ వాళ్ళ కోసం ఆడింది అని ఒక పాయింట్ చెప్తారు. ఆ తర్వాత సంజన గారు క్యాప్టెన్ అవ్వడం నాకేం ఇబ్బంది లేదు, అండ్ మనం 3 కోణాలలో 3 వ్యూస్ పాయింట్లో చూడాలి. అదేంటంటే ఒకటి మన పాయింట్లో, ఒకటి జనం పాయింట్లో, ఒకటి మేకర్స్ పాయింట్లో చూడాలి అని చెప్తాను అన్నట్టు. ఈవెన్ డీటెయిల్గా చెప్పడు కానీ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. మేకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంజన గారు షోకి లైఫ్ ఇస్తుంది. అందుకని చెప్పి ఈరోజు ఆ ఎగ్గుది కూడా నాకు చెప్పింది, ఆమె కావాలని చేసింది. ఇట్లాంటి షోకి లైఫ్ ఇస్తున్న కంటెస్టెంట్ కాబట్టి ఆమెకి వీళ్ళు ఆపర్చునిటీ ఇచ్చి క్యాప్టెన్సీ కింద ముగ్గురిని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిర్రు అనే పాయింట్ చెప్తాడు. ఇంత డీటెయిల్గా ఉన్నాడు. ఒక నిమిషం సౌండ్ బాగా వస్తాను. అంతేకాదు ఇంకా కొన్ని విషయాలు చెప్తాడు. సంజన అంత చెడ్డదేం కాదు, చాలా మంచిది. సంజన కాఫీ విషయంలో కూడా 2 times సాక్రిఫైస్ చేద్దామని చూసింది, ఎగ్ విషయంలో కూడా కావాలని చేసింది, అవన్నీ నాకు చెప్పింది. షాంపూ విషయంలో నాకు తెలియదు కానీ చాలా విషయాలలో తను కావాలని కంటెంట్ కోసం చేసింది, చాలా మంచిది. ఇట్లాంటివన్నీ బయట పెట్టొద్దు, ఇట్లాంటివన్నీ షో సీక్రెట్స్. ఇవన్నీ డిస్కషన్ వాళ్ళు చేస్తున్నప్పుడు ఇది లైవ్లో టెలికాస్ట్ చేయొద్దు, కానీ లైవ్లో టెలికాస్ట్ చేస్తారు. అదేందో వెరైటీగా ముందోటి వెనుకోటి మాట్లాడేటోళ్ళ కంటే ఈమె చాలా బెటర్, ఫార్ బెటర్ దాన్ మెనీ పీపుల్ లైక్ భరణి అండ్ తనుజ. వీళ్ళు ముందోటి వెనుకోటి మాట్లాడతారని ఇండైరెక్ట్గా చెప్తున్నాను కళ్యాణ్కి. ఆ తర్వాత కళ్యాణ్ నాకైతే సంజన గారు క్యాప్టెన్ అవ్వడం నచ్చలేదు, మీరు ఏమని అనుకోండి, మేకర్స్ పాయింట్ ఇదేదో చెప్తున్నారు కానీ హౌస్ విషయంలో చూస్తే కనుక హౌస్కు ఆమె చేసేది గుడ్డా బ్యాడా అంటే ఆట పట్టిస్తుంది అంటాడు. నాకు అలా చేయడం నచ్చలేదండి, ఫేక్ అనిపిస్తుంది, ఆమె ఫేక్గా చేస్తుంది, అవన్నీ నాకు నచ్చలేవు అని కళ్యాణ్ నార్మల్ ఒక అంటే హౌస్ మేట్ లాగా ఆలోచిస్తాడు. అదే హరీష్ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మేకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంటే జనం ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంటారు కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంటే కళ్యాణ్ మాత్రం మనసుతో ఆలోచిస్తుండు. మనం తెలుసు కళ్యాణ్ కానీ నాగా కానీ మనసుతో ఆలోచిస్తారు, ఇదంతా ఫేక్ గేమ్ కదా అన్న పాయింట్ మాట్లాడుతారు. అయితే ఇక్కడ ఆమె చేసింది అయితే నాకు నచ్చలేదండి, మనం మనుషులం కదా ఎంతైనా అని ఒక డిస్కషన్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఇమ్మాన్యుల్ భరణి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఆవిడ మంచి ఆవిడ, చాలా మంచి ఆవిడ, తన చుట్టూ అన్నీ తిరగాలి జరగాలి అని చేస్తుంటుంది తప్ప అంతకుమించి ఇంకేం లేదు, ఆమెకు అన్నీ గుర్తుంటాయి, ఆమె ప్రతి పాయింట్ని గేమ్ అంతా కూడా కరెక్ట్గా గుర్తుంచుకొని చేస్తూ ఉంటుంది అని ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటుంది. ఆ తర్వాత సంజన అక్కడ వచ్చి జాయిన్ అయింది. ఇక్కడ ఒక విషయం చెప్పిందబ్బా, ఆశా గారి మీద మీరు అట్లా మాట్లాడొద్దు, ఎందుకంటే ఫ్లోరా షైని మీ బట్టలు తీసుకురాను అన్నప్పుడు నేను ఆమెను సపోర్ట్ చేసిన, ఎందుకంటే తన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకుంటుంది. మీరు ఇట్లా వర్కర్ లాగా చెప్పారు కదా, ఆయన ఆమె తీసుకురానందుకు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకున్నట్టుంది, టూ గుడ్ అని చెప్పిన ఆమెకి. నేను నీతో చెప్తున్నామా, ఎందుకంటే నువ్వు తప్పగా అనుకోదు, మళ్ళీ నేను చెప్తున్నా. అండ్ నాకు నెక్స్ట్ వీక్ ఆపర్చునిటీ ఉంటుందా ఉండదా, నేను ఉండను అన్నట్టుగా మాట్లాడిన ఇమాన్యుల్. అనగానే ఈరోజు ఓడిపోయినా కదా, నెక్స్ట్ వీక్ ఎట్లుంటుందో, ఛాన్స్ ఉంటుందో ఉండదో అని చెప్పి మాట్లాడుతుంటే ఇక్కడ సంజన గారు అంటారు, ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు, నిన్నున్నట్టు మొన్న ఉండదు, రేపు మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు, ప్రతిరోజు ఇక్కడ గేమ్ మారుతూనే ఉంటుంది, ఈ గేమ్ అస్సలు మన కంట్రోల్లో ఉండదు, ఎటుపోతుందో మనమే చెప్పలేం, ఇవాళోటి రేపోటి, అసలు ఆకాశంలో ఇవాళ ప్రజెంట్ ఉన్నట్టుగానే ఎవడు కూడా నేల మీద పర్మనెంట్గా ఎవడుండో, ఆకాశంలో పర్మనెంట్ ఎవడుండడు, ఇట్లాంటి డైలాగ్ ఒకటి కొడుతుంది. దాంతోపాటుగా ఇక్కడ ఆశా సైని గురించి ఒక మాట మాట్లాడుతుంది. నాకు ఆమె మీద కోపం లేదు కానీ
ఆమె ఏం చేసిందంటే ఆ డిస్కషన్స్ అన్నీ అయిన తర్వాతనట ఆశా షైని బాత్రూంలో ఇన్ఛార్జ్ కదా, ఈమె టవల్ని ఈమె బట్టల్ని తీసుకుపోయి డస్ట్బిన్ కాడేసిందట. ఇది మనకు చూపించలేరు. మనం కూడా ఫ్లోరా షైని గారు బాత్రూంలో ఉన్నప్పుడు ఫుటేజ్ని అంతా చెక్ చేయాలంటే 1 వీక్ ఫుటేజ్ మొత్తం చెక్ చేయాలి. ఎందుకంటే ఆమె ప్రతిరోజు బాత్రూంలో ఉంది కాబట్టి మనం ఏం చేయలేం. కాబట్టి ఈమె చెప్పిందని నమ్మాల్సి వస్తుంది. ఈమె ఏమంటుందంటే ఆ రోజు తర్వాత నేను కలుపుకునేదాన్ని, ఎందుకంటే శ్రీజ అలాంటి అంత హార్ష్గా మాట్లాడే పర్సన్ తోటి కూడా నేను వెళ్ళి కలిసిపోయినా, కానీ ఈమెతోటి ఎందుకు కలిసిపోలేదంటే ఆమె తర్వాత నా బట్టలు తీసుకెళ్ళి డస్ట్బిన్ దగ్గర వేసింది, అందుకే నాకు నచ్చలేదు అని చెప్పింది. నమ్మశక్యంగానే ఉంది చూడడానికి. ఆడోళ్ళ పంచాయతీలకు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటే ఆశ్చర్యపోని అవసరం లేదు. ఆ తర్వాత హరీష్ అండ్ కళ్యాణ్ మళ్ళీ మాట్లాడుకునేది చూపిస్తారు. సెలబ్రిటీస్ వాళ్ళు ఇక్కడికి ఏం కష్టపడి రాలేదు, మనం చాలా పరీక్షలు పాస్ అయ్యి వచ్చినాం, వాళ్ళు ఈజీగా వచ్చేసారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అది నాకు నచ్చలేదు. వాళ్ళు చాలా జీవితంలో కూడా కష్టపడి వచ్చి ఉంటారు కదా, ఈ ఫీల్డ్లో వాళ్ళంతా షైన్ అయితే కానీ ఇక్కడ దాకా తీసుకోకపోయి ఉండొచ్చు కదా అనే పాయింట్. కొంతమంది అడ్మిర్ గుడి దెబ్బలు వచ్చి ఉండొచ్చు, కానీ అందరూ కాదు. అండ్ శ్రీజ తప్పుడు నిర్ణయం తీసుకుంది, అందుకే ఇదంతా జరిగింది. లేకపోతే ఖచ్చితంగా మనం గెలిచేటోళ్ళం, కీ ప్లేయర్ అటు ఆడితే కరెక్ట్ కాదు కదా అని ఒక మాట అన్నాడు. ఇక్కడ కళ్యాణ్ అన్నాడు, మరి మీరు పవన్ టార్గెట్ చేస్తే అయిపోయేది కదా అంటే, అమ్మో మేము అట్లా అనుకోలేదు, ఫస్ట్ ప్రియారిటీ అని అదే ఇంతకుముందు చెప్పినా కదా, మా ప్రియారిటీ వైజ్గా చూస్తే సంజన గారు క్యాప్టెన్ అయినా పర్లేదు కానీ రాము గెలిచి సృష్టి క్యాప్టెన్ కావద్దు అని మాకు ఉండే అనే పాయింట్ మాట్లాడారు. ఏమో అంత ప్లాన్గా ఆడలేదు, అంత పిచ్చి పిచ్చిగా ఆడారు. అండ్ పిచ్చి పిచ్చిగా పిలిచిండు కూడా మనిషి తనకు నచ్చినట్టుగా పిలిచి ఓవరాల్గా సంజన గారిని క్యాప్టెన్ చేస్తే కామనర్ సెలబ్రిటీని గెలిపించింది అని నేను ఒక అతి తెలివిగా ఆలోచించిన నిర్ణయం జనాలకు ఎక్కించాలి, నాకు అందరూ న్యూట్రలే, కామనర్ లేరు, సెలబ్రిటీ లేరు, నాకు అందరూ ఈక్వల్ అని చూపించుకోవడానికి ఒక ప్రయత్నం చేసిండు అన్నట్టు, ఒక వింత విశ్వ ప్రయత్నం చేసిండు. అది గెలిచి అంటే అది ఆయన అనుకున్నది సాధించండి, కానీ దానివల్ల ఆయన మనసులో ఒక అద్భుతమైన ఆలోచన ఉంది అట్లాంటి ఏం అనిపించలే. ఇక అక్కడనే మనకి ఇంతకుముందు ప్రియా వచ్చి మాట్లాడింది అని చెప్పిన కదా, అదే ఆమె ఎందుకు అట్లా సెలెక్ట్ చేసుకుంది శ్రీజ, ఆమె నేచర్ ఏంటిది, అగ్ని పరీక్షలో ఏం చేసింది, నాతో ఏం జరిగింది అండ్ చీప్ అని నేను అన్నప్పుడు ఆమెకు చాలా ప్లస్ అయింది. ఆ తర్వాత నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ఇంకా ప్లస్ అయింది. సేమ్ ఇప్పుడు అదే గేమ్ పరంగా ఆలోచించింది, కరెక్ట్ గేమ్ ప్లేనే. ఇప్పుడు కూడా శ్రీజాకి మంచి ఎపిసోడ్ అవుతుంది, ఎందుకంటే ఆమె చీప్ అని ఈమె అన్నా కానీ ఆమె కోసం ఆడి ఆమెను క్యాప్టెన్ చేసింది కాబట్టి ఈమెకు మంచి ఎపిసోడ్ అవుతుంది. సో అట్లా ఆలోచిస్తుంది శ్రీజ అని వాళ్ళ గేమ్ ప్లాన్ గురించి డిస్కస్ చేసుకునేది టెలికాస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ టీమ్కి, జియో హాట్స్టార్ టీమ్కి ఒక చిన్న రిక్వెస్ట్, వాళ్ళ గేమ్ ప్లానింగ్స్ని బయట పెడితే, అంటే ఇఫ్ ఇన్ కేస్ అంటే మేకర్స్ ఆలోచన ఎట్లుంది అని వీళ్ళు మాట్లాడుకోవడం కానీ, వాళ్ళ పర్సనల్ గేమ్ ప్లాన్ కానీ టెలికాస్ట్ అయితే ఆట రసవత్తనంగా సాగది, ఇంట్రెస్టింగ్ ఉండదు. మేము మాట్లాడుకోవాలి అవన్నీ, రివ్యూవర్సో లేదంటే మీమర్సో ట్రోలర్సో ఇట్లాంటివన్నీ బయట తీసి పెడితే గమ్మత్ అనిపిస్తుంది. అది మీరే వాళ్ళు డిస్కస్ చేసుకునేదంతా తీసుకొచ్చి మా ముంగట పెడితే అదంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. సో ఆలోచించాలి. ఇది ఎవరొకరు చూస్తూ ఉంటారు టీంలో కాబట్టి చెప్తున్నా. సో ఇది నిన్న జరిగిన డిస్కషన్స్, చాలా రకరకాల డిస్కషన్స్ జరిగినాయి. అండ్ మీ దృష్టిలో మనీష్ చేసిన సంచాలక్గా మనీష్ వ్యవహరించిన తీరు, ఆయన సంచాలకం ఎట్లా అనిపించింది? నాకైతే డిజాస్టర్ అనిపించింది. ఒకవేళ మీకు కూడా డిజాస్టర్ అనిపిస్తే కనుక ఒక లైక్ కొట్టుర్రి. ఓకే, లేదు మంచిగానే అనిపించింది, మాకు చాలా బాగా అనిపించింది అని ఆయన సంచాలక్ చేసిన విధానం అనిపిస్తే కనుక ఈ వీడియోకు డిస్లైక్ కొట్టుర్రి. ఓకేనా, రైట్. సరే ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం. ఓటింగ్ పోల్ అనాలిసిస్ అండ్ నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయి ఆ క్వశ్చన్ పేపర్ కూడా ప్రిపేర్ చేస్తున్నా, అది కూడా ఒక స్పెషల్ వీడియో కింద చేసుకుందాం.